రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ పేరు పేరున ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నిన్న మొన్న ఈరోజు వరుసగా టీం మెంబర్స్ యొక్క వాళ్ళ యొక్క పరిచయాలు మొత్తం చూడడం జరిగింది. నాకు 3 సంవత్సరాల నుంచి అండదండగా ఉన్న వాళ్ళందరినీ టీం మెంబర్స్ అందరినీ పరిచయం చేయడం జరిగింది. ఈరోజు రేపు ఎవరు చూస్తామంటే ఇత్తనాలు చల్లిన వాళ్ళు, తెలంగాణ సోనా ఇత్తనాలు చల్లిన వాళ్ళని, నారు పెంచిన వాళ్ళని, నారు పెరికిన వాళ్ళని, నారు మోసిన వాళ్ళని, నారేత వేసిన వాళ్ళని, కలుపు తీసిన వాళ్ళని, వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. రేపు నూతన సంవత్సరం పండుగ జరుపుకునే లోపు టీం మెంబర్స్ యొక్క అందరినీ పరిచయం చేయడం జరిగింది. ముందుగా చెప్పుకునే హర్షత్ విహారం టీం ప్రతి ఒక్కరిని మీకు పరిచయం చేస్తానని చెప్పాను. ఆ విధంగానే టీం మెంబర్స్ అందరూ పరిచయం చేసిన అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎవరైతే సహాయ సహకారాలు అందించారో 3 సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హర్షత్ విహారం టీం. నిజం చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి ఇంతమందికి జీవనోపాధి కల్పించడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఊరిని మనం జీవనోపాధి ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నామంటే అది నా యొక్క గొప్పతనం కాదు. నేను ఇది చాలాసార్లు చెప్పాను. రైస్ వినియోగదారులు పంపించిన ఫోన్పే, గూగుల్ పే ద్వారానే ఈ రోజున వీళ్ళందరి జీవితాల్లో వెలుగులు పండుగలు చేసుకుంటున్నారంటే అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి పండుగలు. దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, ఇలా శ్రీరామనవమి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అదేవిధంగా మనం కూడా సంవత్సరానికి ఒకసారే తెలంగాణ సోనా RNR 150480 వేస్తాము. ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుగుతుందంటే 3 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులకి, నా స్నేహితులు చదువుకున్నటువంటి 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే 6th క్లాస్ టు 10th క్లాస్ ఫ్రెండ్స్ రత్నం స్కూల్ పెడతాపల్లూరులో, అదేవిధంగా ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ పెడతాపల్లూరులో ఫ్రెండ్స్ అయితే ఏమి, బీటెక్ శ్రీ విద్యానికేతన్ 2011-2015 పాస్ అవుట్ అయినటువంటి 4 సంవత్సరాలు నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి బీటెక్ ఫ్రెండ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హర్షత్ విహారం టీం తరఫున. ఇక జనవరి నూతన సంవత్సరం వచ్చిన తర్వాత పండుగలు జరుపుకొని ఫిబ్రవరి శివరాత్రి జరుపుకునే లోపల మార్చి వచ్చేస్తుంది. మార్చిలో వరికోతలు కోస్తాము. మార్చి 27 లోపల తెలంగాణ సోనా వరికోత కోయడం జరుగుతుంది. జూన్ 27 మా కన్న తల్లి గారి సంవత్సరికం నాడు ఊరు వాడ మొత్తం అందరిని పిలిచి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మన్నమదరపేట ఆమె పుట్టినటువంటి సొంత ఊరైన మన్నదరపేట గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ సోనాతో. ఆ తర్వాత రైస్ రిలీజ్ చేసి అందరికీ పంపించడం జరుగుతూ ఉంటుంది. 5 రాష్ట్రాల ప్రజలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మొన్ననే మనం నోయిడా కూడా పంపించాము. ఢిల్లీ, మన భారతదేశానికి మెయిన్ ఢిల్లీ, నోయిడా, అక్కడ కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇవన్నిటికీ మెయిన్ చెప్పుకోవాలంటే CVR గారు, వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి చింతల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ సోనా సృష్టికర్తలైనటువంటి చెన్నమాధవన్ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారికి, వాళ్ళు కూడా ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు వేసినటువంటి దారిలో మనం పోతా ఉన్నాము. ఇది ఒక గొప్ప విషయం. ఈ విధంగా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన, దాని గురించి తెలియజేయడం ఒక గొప్ప యువ రైతుగా నేను గర్వంగా, సంతోషంగా, ఆనందంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హర్షత్ విహారం టీం.